సో నార్మల్గా సో మీ దగ్గర ఆ రికార్డింగ్ ఉందా ప్రజెంట్? ఉంది, మీరు వింటానంటే ప్లే చేస్తాను. హలో హలో, ఏంటన్నా ఎక్కడున్నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? లేదు చెప్పరా కొంచెం. ఎక్కడున్నారు? మీరేడున్నారు? నేను ఇంట్లో ఉన్నా. అవునా, ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తారో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంటే అప్పుడు అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు పెడతావు మెమోరీస్? నా ఇష్టం, నా అకౌంట్, అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు. సో జానీ మాస్టర్ చేసిన హెరాస్మెంట్లు ఏంటంటే బేసికల్లీ రింగ్ ఇవ్వడం ఫస్ట్ హెరాస్మెంట్, చైన్ ఇవ్వడం రెండో హెరాస్మెంట్, తర్వాత పిల్లి ఇవ్వడం మూడో హెరాస్మెంట్, ఇలా చాలా హెరాస్మెంట్లే చేశారు ఆయన. ఓకే, అంటే గిఫ్ట్ లాగా ఇచ్చారు పాపం తనకి. ఓకే, అది సో అవన్నీ గుర్తొస్తున్నాయి కదా. ఓకే, అవన్నీ గుర్తు రావడం ఆవిడకి హెరాస్మెంట్ గా అనిపిస్తుంది. ఓకే ఓకే, అంటే అక్కడ తెలిసింది కాబట్టి పెళ్లి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో విడిపోవాల్సిన పరిస్థితిలో ఆయన మరి నో అని చెప్పేశాడు కాబట్టి ఏదో రకంగా ఆయన దగ్గర రావడం కోసం రకరకాల పోస్టులు పెడుతోంది, లాకెట్ పెట్టుకొని చూపిస్తున్నాడు. చూడండి. ఓకే, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు కాదు, ఇది రీసెంట్గా అది ఆవిడ లండన్లో షూటింగ్ పోయినప్పుడు కొరియోగ్రాఫ్ కోసం పోయినప్పుడు పెట్టిన వేసుకొని ఫోటోలు దిగుతుంది. అలా పోస్ట్ కూడా చేసిందా? ఓకే, సో ఆవిడకి ఎక్కడ పోయినా ఈయన గుర్తొస్తారు బేసికల్లీ. సో అది హెరాస్మెంట్ అనమాట. అది కూడా నిజంగా పాపం హెరాస్మెంట్. అది ఏంటిది, విరహ వేదనకిను మామూలు వేదనకి తేడా ఉంది కదా. అవును. సో మనకి అక్కడ కనబడుతుంది విరహ వేదనే అంతే. సో మీ దగ్గర ఇంకేమేం ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి విషయంలో? ఇంకా చాలానే ఉన్నాయండి. మీరంటే ఇవన్నీ ఎక్కడ ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లోనే పబ్లిక్ డాక్యుమెంట్ ఉండేవి. ఎఫ్ఐఆర్లు, ఇంకా తర్వాత ఎఫ్ఐఆర్ కూడా పబ్లిక్ డాక్యుమెంటే. అండ్ జడ్జిమెంట్ కాపీ ఉంది, బెయిల్ కాపీలో జడ్జి క్లియర్గా రెండు పక్షాలు పరిశీలించి ఈవిడ పెట్టిన సాక్ష్యాలన్నీ చూసింది, ఆయన పెట్టిన సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరికి సంబంధం ఇష్టపూర్వకంగానే ఉందని మాకు అర్థమవుతుంది ఇక్కడ, అందుకని బెయిల్ ఇస్తున్నా అని చెప్పింది ఆవిడ. ఇద్దరికి కలిసి ఉన్నారు. 18 ఏళ్ళ ముందు ఉందా లేదా అనే తర్వాత తెలియదు, బట్ 18 ఏళ్ళ తర్వాత అయితే మాత్రం వీళ్ళిద్దరు 18 ఏళ్ళ తర్వాత అయితే ఈవిడికి ఇంగితం ఉంది కదా, ఈవిడ ఇష్టపూర్వకంగానే కలిసింది కదా. జడ్జి గారు మెన్షన్ చేసింది అది. జడ్జి గారు జడ్జిమెంట్ లో 18 ఏళ్ల తర్వాత షీ కెన్ మేక్ హర్ ఓన్ డిసిషన్, షీ ఈజ్ అన్ అడల్ట్ అండ్ షీ వాజ్ స్టిల్ విత్ హిమ్. అది తెలుస్తుంది ఇక్కడ. మరి 18 ఏళ్ళ ముందు ఉందా లేదా అనే విషయం సరే వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, బట్ అదైతే తెలుస్తుంది, క్లియర్ కట్ గా ఉంది కాబట్టి బెయిల్ గ్రాంటెడ్ అని ఇచ్చారు. సో మరి అంతకుముందు రానిది ఏ ధైర్యంతో ఇప్పుడు బయటకు వచ్చిందంటారు మీరు? ధైర్యం అనేది ఒకటి అంటే అప్పుడు ముందుకు రానిది పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు? అంత ధైర్యం ఏంటి అసలు? ధైర్యం అంటే మీరు అలా అనుకోవద్దండి. అంటే మంచిదే రావాలి, ఇది నేను అప్రిషియేటే చేస్తాను. బేసికల్లీ అప్రిషియేట్ చేస్తాను. హెల్తీ డిస్కషన్ అయితే జరగాలి. ఇప్పుడు కేసు పెట్టేసిన తర్వాత ఆవిడ ఇప్పుడు నేను సమాధానాలు చెప్పను అని చెప్పి దాక్కోవడం కాకుండా ముందుకు వచ్చింది కాబట్టి, మీడియాకి వచ్చారు కాబట్టి కదా అడుగుతున్నాం. అవును, ఆవిడకి నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉన్నప్పుడు మీడియాకి రావాల్సిన పని లేదు కదా. పని లేదు. అవును. సో మీడియాకి వచ్చింది, 4 అరుపులు అరిచింది, వాళ్ళ అమ్మది వాళ్ళ ఆవిడని తిట్టింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తిట్టింది, ఇంకెవరో అందరిని జర్నలిస్ట్ని తిట్టింది, టీవీ వాళ్ళని తిట్టింది. సో ఇలా అందరినీ తిట్టిన తర్వాత ఇంకా ఫైనల్గా ఆయన అడిగిన ఆవిడ క్వశ్చన్లకి కొన్ని దాటేసింది.
కొన్ని రిటర్న్ గా నువ్వు ఆడపిల్లవి కదా నీకు సిగ్గుందా నన్ను ఇట్లా అడుగుతావా అని చెప్పి యాంకర్ రివర్స్ అడిగింది. వేసింది. ఓకే. ఆవిడ పాపం అనుకుంటూ మాట్లాడింది. హా. సో ఇవన్నీ అయ్యాయి. అంటే తనకు నచ్చిన క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ ఇచ్చింది, నచ్చిన క్వశ్చన్స్ కి రివర్స్ అదే చేసింది. నీకు ఇప్పుడు అలా మనం అడుగుతున్నాం కదా క్వశ్చన్స్, అవును. ఆన్సర్ చేయి, కరెక్ట్ ఆన్సర్ చేయి. అంటే నీ దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉంటే మాత్రము నువ్వు ఇష్టపడుతున్నావు కానీ అది కాదు అని అంటుంటాను. సో ఈ ఆడియో అంటే ద్వారా బేసికలీ ఏంటంటే అపోజులు చేసుకోవడానికి రేప్ కేసు పెట్టినట్టు కచ్చ తీర్చుకోవడానికి కూడా ఈ సెక్షన్లో వాడుతున్నారు అంతే. సో ఈ ఆడియో లీక్ అయిందని తనకు తెలుసా? తెలుసు అనుకుంటే ఇది ఎప్పటి నుంచో ఉంది బయట. సో ఇప్పుడు నార్మల్గా చూసుండొచ్చు. సో ఈ ఆడియో ప్రస్తుతం తను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది ఈ ఆడియో లీక్ అయింది. సో మీ దగ్గరికి ఏమన్నా ఇష్యూ ఏమన్నా వచ్చిందా? అంటే ఇట్లా ఆడియో లీక్ బయటకు వచ్చింది, మీరు ఇంటర్వ్యూస్ అన్ని ఇస్తున్నారు కాబట్టి అట్లా ఏమన్నా వచ్చిందా మీ దగ్గర వరకు? ఇప్పటి వరకు ఏం రాలేదు.